సో హాయ్ గైస్, అఖండ 2 మూవీ 36 డేస్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ గురించి అయితే మనమైతే మాట్లాడేసుకుందాం. సో దానికన్నా ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఈ సినిమా వచ్చేసరికి ఇంకా ఆడుతుందంటే మీరైతే ఇంకా షాక్ అయిపోతారు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొన్ని థియేటర్‌లో అయితే అఖండ 2 సినిమా అయితే ఆడుతుంది అని చెప్పుకోవచ్చు. కలెక్షన్ కూడా చాలా బాగానే వస్తుంది ఈ సినిమాకి. మరి ఘోరంగా అయితే రావట్లేదు అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో లేట్ చేయకుండా 36 డేస్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ ఏరియా వైస్‌గా అయితే చూద్దాం. ముందుగా మన తెలుగు స్టేట్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఈ సినిమా నైజాంలో వచ్చేసరికి 20 కోట్ల బిజినెస్‌కి 20 కోట్ల షేర్ అయితే కలెక్ట్ చేసింది అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా సీడెడ్‌లో వచ్చేసరికి సీడెడ్‌లో 20 కోట్ల బిజినెస్ జరిగితే ఇప్పటి వరకు వచ్చేసరికి 13 కోట్ల షేర్ అయితే కలెక్ట్ చేసింది అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా 6 కోట్ల షేర్ అయితే సీడెడ్ నుంచి అయితే రావాలి. అలా ఆంధ్రప్రదేశ్‌లో, తెలంగాణ టోటల్‌గా ఈ సినిమా వచ్చేసరికి 60 కోట్ల షేర్, గ్రాస్ వచ్చేసరికి 86 కోట్ల గ్రాస్ అయితే దాటింది అని చెప్పుకోవచ్చు. అలా మన తెలుగు స్టేట్‌లో ఈ సినిమా హిట్ అవ్వాలంటే ఇంకా 20 కోట్ల షేర్ అయితే కలెక్ట్ చేయాలి. కలెక్ట్ చేసే ఛాన్స్ ఉందా? 20 కోట్ల షేర్ కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి మన నార్త్‌లో చూసుకుంటే నార్త్‌లో అయితే ఈ సినిమా అయితే బిగ్గెస్ట్ డిజాస్టర్ అయింది అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే అక్కడ కలెక్షన్ అయితే రావట్లే అని చెప్పొచ్చు. ఇక కర్ణాటక చూసుకున్న, తమిళనాడు ఇక్కడైతే చాలా దారుణంగా అయితే మన అఖండ 2 సినిమా అయితే పర్ఫార్మ్ అయితే చేస్తుంది అని చెప్పొచ్చు. ఇంకా ఓవర్‌సీస్ చూస్తే ఓవర్‌సీస్‌లో మంచి కలెక్షన్ రావడం అయితే జరిగింది అని చెప్పొచ్చు. 20 కోట్ల గ్రాస్ అయితే రావడం అయితే జరిగింది అని చెప్పొచ్చు. అలా టోటల్‌గా ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ చూస్తే 36 రోజులకి ఈ సినిమా వచ్చేసరికి గ్రాస్ వచ్చేసరికి 130 కోట్ల గ్రాస్, షేర్ చూసుకుంటే ఈ సినిమా వచ్చేసరికి మన 70 కోట్ల షేర్ అయితే దాటింది అని చెప్పుకోవచ్చు. ఇది ఇంకా ర్యాంపేజ్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ సినిమా హిట్ అవ్వాలంటే ఇంకా 30 కోట్ల షేర్ అయితే రావాలి. సో 30 కోట్ల షేర్ వచ్చే అవకాశం ఉందా అఖండ 2 సినిమాకి లాంగ్ రన్ లో? మీరేమనుకుంటున్నారు అనేది డెఫినెట్ గా అయితే మీరైతే కామెంట్ చేయండి. సో మంచి కలెక్షన్ వస్తుంది ఎయిర్వేస్ గా. అంటే సీటెడ్ లో మన బాలయ్య గారికి అయితే క్రేజ్ అయితే విపరీతమైన క్రేజ్ అయితే మార్కెట్ అయితే ఉంది అని చెప్పుకోవచ్చు. కొన్ని థియేటర్లు అయితే ఈ సినిమా అయితే ఆడుతుంది అని చెప్పుకోవచ్చు. సో చూడాలి. సో మన బాలయ్య, బోయపాటి వీళ్ళ కాంబినేషన్ మూవీ వచ్చేసరికి అట్టర్ ఫ్లాప్ అయింది అని చెప్పుకోవచ్చు. అంటే ఫస్ట్ డిజాస్టర్ అని చెప్పుకోవచ్చు. అది మామూలు డిజాస్టర్ కాదు, బిగ్గెస్ట్ డిజాస్టర్ అయింది అని చెప్పుకోవచ్చు. టాలీవుడ్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డిజాస్టర్ మన అఖండ 2. సో ఈ సినిమా గురించి మీరేమనుకుంటున్నారో డెఫినెట్ గా అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇది మరి ఈ వీడియో మీకు డెఫినెట్ గా నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థాంక్స్.